సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకి, సేమ్ టైం మాజీ మంత్రి మల్లారెడ్డి. ఒకప్పుడు మల్లారెడ్డి మంత్రి, ఈయన అసలు ముఖ్యమంత్రిగా కానీ ఏ మంత్రిగా కూడా చేసినటువంటి వాడు కాదు రేవంత్ రెడ్డి. రెచ్చిపోయి మాట్లాడాడు. వాస్తవంగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలుస్తాను, ఆయనకి నాకేం వ్యక్తిత్వ శత్రుత్వాలు ఏం లేవని చెప్తున్నారు మల్లారెడ్డి. భయపడుతున్నాడు. ఎందుకంటే మల్లారెడ్డి అక్కడ చాలా భూములు కొన్నారు. ఆ భూముల్లో బోలెడంత లిటిగేషన్స్ క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఆ అమ్మినటువంటి వాళ్ళు తిరిగి తీసుకోవాలని చూస్తున్నారు. కొన్నటువంటి వాళ్ళు ఈ కొన్నటువంటి మల్లారెడ్డి వర్గంలో కొన్ని గొడవలు ఉన్నాయి. కాబట్టి అక్కడ లాక్కోవాలని ప్రయత్నిస్తే ఈజీ. ఇప్పుడు ప్రభుత్వం అధికారం మారిపోయింది కాబట్టి. రెండవది, మల్లారెడ్డి మీద వ్యక్తిగతంగా రేవంత్కి ద్వేషం ఉంది. ఎందుకంటే తను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో మల్లారెడ్డి పోటీ చేసినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని రేవంత్ రెడ్డి ఆశించారు. కానీ చంద్రబాబు నాయుడు తనకివ్వకుండా మల్లారెడ్డిని తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే మల్లారెడ్డి విద్యా సంస్థలు ఉన్నాయి, అక్కడ డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టగలడు, అంతా చేయగలడు అనేసి. ఆ మల్లారెడ్డి అధికారంలో తను ఆ రోజున గెలిచేశాడు. ఆ రోజు నుంచి కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డికి మళ్ళీ మొన్నటిసారి ఎంపీగా అక్కడి నుంచి పోటీ చేసి గెలవగలిగాడు. ఇప్పుడు సీఎం అయ్యాడు. మల్లారెడ్డి ఆ టైంలో తన పట్ల బిహేవ్ చేసినటువంటి తీరు చాలా కోపం ఉంది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఆ కోపం పోయి కావలించుకుంటారా చూడాల్సి ఉంది.